హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. అందరూ కూడా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ వీడియో తీసిన రోజు సండే అండి. సండే అంటే నాకు లీవ్ కాబట్టి ఆ రోజైతే ఫుల్ డే మొత్తం కూడా షూట్ చేశాను. ఫుల్ వ్లాగ్ అయితే తీశానండి. అది మీతో షేర్ చేసుకుందామనేసి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎండలు ఎలా ఉన్నాయో, మండిపోతున్నాయి. అసలు భలే విసుగొచ్చేస్తూ ఉందండి, నిజంగా చెప్తున్నాను. సమ్మర్ అయిపోయింది, జూన్ వచ్చేసింది కదా అని అనుకున్నాను. బట్ ఏంటంటే చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. ఇంట్లో మా పిల్లలకి కానీ అందరికీ కూడా చెమటకాయలు భలే విపరీతంగా వచ్చేసాయి. ఎండలకైతే తట్టుకోలేకపోతున్నామండి. అసలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. ఇక్కడైతే నేనైతే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేసుకున్నామండి. ఇంకా ఉప్మా చేసుకున్నది ఏం షూట్ చేస్తావులే అని చెప్పి అప్పుడైతే ఏం షూట్ చేయలేదు. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఎలాగో ఇంకా మండే నుంచి నాకు కుదరదండి. అస్సలు దోశకి కానీ ఇడ్లీకి కానీ టిఫిన్కి వేయాలంటే కుదరదు. ఓన్లీ సండేసే నేను టిఫిన్కి వేస్తానండి, దోశకి కానీ ఇడ్లీకి కానీ. సరే అని చెప్పి ఇంకా బియ్యం అయితే చెరిగేసుకొని దోశకి వేద్దామనేసి అంతా కూడా చెరుగుతున్నానండి బియ్యాన్ని అయితే. నేనైతే రేషన్ బియ్యం వాడతానండి. 1 కేజీ బియ్యాన్ని అయితే బాగా చెరిగేసుకొని అందులో మినప్పప్పు అయితే నాకు కొలతేం ఉండదండి, నేను అందాజుకి వేసేస్తాను. మినప్పప్పు అందాజుగా కలిపేసి అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను. అంతా కూడా చెరిగేసుకొని ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని నేనైతే బాగా వాటిని వాష్ చేసి నానబెట్టుకుంటానండి. ఫుల్ టైర్డ్ అయిపోతూ ఉందండి. అసలు సండే కూడా పనులతోనే బిజీ అయిపోతూ ఉంది. సండే కూడా రెస్ట్ లేకుండా పనులు చేసుకోవాలంటే చాలా ఇదైపోతూ ఉంది, స్ట్రెస్ అయిపోతూ ఉందండి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, చేసుకోవాలి. పాపం కిడ్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇదిగోండి ఇవి మెంతులు ఇవైతే మనకి అందాజుగా వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానండి. ఇది వేస్తే దోశ అనేది బాగా రెడ్గా వస్తుంది. ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. కిడ్స్ కూడా పాపం సఫర్ అవుతూ ఉంటారండి. ఏం చేస్తాము, ఇంకా తప్పదు కదా, మనం సంపాదించేదే వాళ్ళ కోసమైనప్పుడు వాళ్ళ కోసం మనం ఎంతైనా కష్టపడాల్సిందే, తప్పదు. మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి ఫీజులకైతే ఇద్దరు కూడా కష్టపడాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కష్టపడితేనే పిల్లలు చదువుకోగలరండి. ఇక్కడైతే నేనైతే బియ్యం అయితే బాగా వాష్ చేస్తున్నానండి. బట్ అది ఎంత వాష్ చేసినా కూడా ఆ వైట్ ఉంది కదా, ఆ వైట్ అయితే పోనే లేదు. ఒక 5 టైమ్స్ దాకా కడిగేసి ఇంకా కాదులేరా బాబు అనేసి అయితే వాటర్ అయితే ఇంకా నిండా పోసేసి నానబెట్టుకుంటున్నానండి. సండే అంటే తెలిసిందే కదండి, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. సో ఇది వరకు ముందు మీకు ఆల్రెడీ నేను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుని ఉన్నా చికెన్ ఏ విధంగా చేయాలి అనేది. సో మళ్ళీ ఆ రెసిపీ మీతో ఏం షేర్ చేసుకుంటావులే అనేసి షేర్ చేసుకోలేదండి, చేసేసాను. బట్ సంగటి కూడా ఇదిగోండి, ఇటు పక్క పొయ్యి మీద చూడండి ఎలా పొంగిపోతా ఉందో చూడండి. ఆ గ్యాస్ కడుక్కోవాలన్నా కూడా చాలా తలనొప్పి. అందుకే నేనైతే మీరు మళ్ళీ ఏమనుకోబాకండి, ఏంటి గ్యాస్ అంతా అలా శుభ్రంగా కడుక్కోవా అని చెప్పి. నాకు పొద్దున్న లేసి ఉరుకులు పరుగులు అయిపోతుందండి, కడుక్కుంటూ ఉండాలంటే అవ్వదు కదా. సో నేనేం చేస్తానంటే వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి అయితే గ్యాస్ కడుక్కుంటానండి. డైలీ అయితే అవ్వదు, డైలీ జస్ట్ తుడిచేసుకుంటాను. వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారి అయితే కడుక్కుంటాను. ఆ విధంగా అంతా పొంగిపోయింది. అది ఏంటంటే సంగటికని పెట్టాను. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సంగటికి కూడా నేను రేషన్ బియ్యమే వాడతానండి, బాగుంటుంది. సంగటికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది అసలు. అదైతే ఇంకా దగ్గరకు వచ్చేసిందని చెప్పి ఇక్కడైతే రాగి పిండి పోసుకుంటున్నాను. ఇదైతే నేను కొలతగా పెట్టుకుంటానండి సంగటికి మాత్రము. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాస్ కూడా కాదు, ఒక 3/4 గ్లాసు రాగి పిండి కొలత లెక్క అన్నమాట. ఆ విధంగా అయితే ఇక్కడైతే అంతా చెరిగేసుకొనేసి ఇదిగోండి, భలే ఉంది కదండి అలా అన్నం ఉడుకుతుంటే, భలే అనిపించింది. ఇది యాక్చువల్లీ నేను అలానే వేసేద్దాం అనుకున్నానండి.
బట్ మళ్ళీ అది అదే ఉండలు ఉండలుగా ఎక్కడ అయిపోతుందో అని చెప్పి ఇంకా మళ్ళీ ఈ విధంగా వాటర్ పోద్దాము, వాటర్లో కొంచెం రాగి పిండి వేసి మిక్స్ చేసి వేద్దాము అనేసి నేను ఈ విధంగా అంతా గిన్నెలోకి పోసుకొని దాంట్లో వాటర్ వేసి వాటర్తో మిక్స్ చేసి అది ఎత్తి సంగటి చెరవలు అయితే పోసేస్తానండి. ఆ చికెన్ కూడా నేనేం తిననులేండి. ఆ నేను చికెనే కాదు అసలు నాన్ వెజ్ ఏమీ తిన్ను, ఎగ్ తప్ప ఏమీ తిన్ను అనేసి నా కోసం అయితే ఒక 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి పక్క గ్యాస్ మీద. చిన్నప్పటి నుంచి అలవాట్లేదండి నాకు. ఇంట్లో వాళ్ళు చాలా బలవంతం చేశారు, కానీ నేనైతే మాత్రం నా వల్ల కాలేదు అసలు నాన్ వెజ్ తినడానికి. ఓన్లీ ఎగ్ తప్ప ఏమీ తినను నేను. ఆ విధంగా ఇంట్లో వాళ్ళు కూడా అసలు అడిసేవాళ్ళు, నువ్వున్న ఈ పర్సనాలిటీకి నువ్వు అసలు ఏమీ తినకుండా ఎలా ఉంటావు, అట్లీస్ట్ నాన్ వెజ్ బాగా తింటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతావు అనేసి అనేవాళ్ళు. బట్ నేనేమంటానంటేనండి, నాకు వెయిట్ గెయిన్ అనేది షుగర్ ఉంది, అందువలన నేను వెయిట్ గెయిన్ అయితే అవ్వలేకపోతున్నాను. హెయిర్ ఫాల్ కూడా టూ మచ్ అయిపోతూ ఉంది. బట్ ఏం చేస్తాంలేండి. మీకు కావాలంటే అప్కమింగ్ వీడియోస్లో నేను ఒకసారి షుగర్ వీడియో గురించి మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను ఇంత చిన్న ఏజ్లో రావడం అనేది అసలు చాలా బాధేనండి. బట్ ఏం చేస్తాము, మనం ఏం చేయలేము. సంగటి అయితే దగ్గర పడిపోతూ ఉందండి. ఇక్కడైతే ఇక్కడ నేను దోసకి నానపెట్టాను కదా, అదండి వాటర్. మనము ఏంటంటే అది వాటర్ పోసి నిండా నింపేసి అలా పక్కన పెట్టేస్తాం కానీ అండి, అది మళ్ళీ మనం ఫ్యూ అవర్స్కి చూసుకుంటే మూత ఓపెన్ చేసి మొత్తం వాటర్ కూడా ఇంకిపోయి ఉంటాయి, మినప్పప్పు పీల్చేసుకుంటుందన్నమాట. అందుకు నేను చూసుకుంటాను, ఒక 4 అవర్స్కి మళ్ళీ ఒకసారి దోసకి నానబెట్టింది చూసుకొని అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ నా కోసమే 2 గుడ్లు అయితే ఉడకేసుకున్నాను. ఈ సంగటి అయితే ఉడుకుతూ ఉంటే భలే ఉంటుంది కదండి, చూడటానికి భలే అనిపిస్తుంది అసలు. ఫ్రెండ్స్, వీడియో చూడటానికి కొంచెం అంటే సరిగ్గా లేకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడనమాట. బాబుకైతే తెలియదు పాపం, ఏదో నేను అడిగానని అయితే పాపం షూట్ చేస్తున్నాడు, కానీ బాబుకైతే వీడియో తీయడం అయితే రాదు. ఇంకా అలా తీస్తే అందుకే అది అంత బాగా రాలేదు, ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. మార్నింగ్ పెట్టుకున్న పూలండి అప్పుడే ఎలా వాడిపోయాయో చూడండి ఎండలకి. మార్నింగ్ బ్రషింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను, ఆఫ్టర్నూన్ వంట చేసుకునే టైంకంతా ఏ విధంగా వాడిపోయి ఉన్నాయో చూడండి. ఎండలకి ఏమీ ఉండట్లేదండి, కనీసం ఫ్రిడ్జ్లో కూడాను. నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తానండి మీకు. నాకు వీడియోల కోసం రెడీ అయ్యి కూర్చునే అంత టైం అయితే ఉండదండి, ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంతవరకైనా ఉంది, ఇంకా వర్కింగ్ డేస్లో అయితే అస్సలు అవ్వదన్నమాట. సో అందుకు నేను ఎలా ఉంటానో నేను అలానే చూపిస్తానండి మీకైతే. ఇక్కడైతే అందరం పెట్టేసుకున్నామండి, అందరం భోజనాల దగ్గర అయితే కూర్చునేసాము. ఇక అందరేమో చికెను సంగటి తింటూ ఉంటే నేను మాత్రం చూడండి 2 గుడ్లు ఉడకేసుకున్నాను. అదేమో వచ్చేసి ఊరగాయ పికెలు, నేను మామిడి తొక్కు అనమాట. నేనైతే మామిడి తొక్కు వేసుకొని సంగట్లో అద్దుకొని 2 గుడ్లు నంచుకొని తినేసానండి. ఆ రోజు ఆఫ్టర్నూన్కి అయితే మాకు లంచ్ ఫినిష్ అయిపోయింది. ఇక కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ క్యాజువల్ ఇంకా టీ పెట్టుకుంటున్నామండి. ఈ టీ కూడా ప్రశాంతంగా తాగే అదృష్టం అయితే లేదండి, ఇది కూడా సప్ప టీనే తాగాలి, అసలు చక్కెర వేసుకోకూడదన్నమాట. కాకపోతే మా వారికి మా పెద్ద బాబు కొంచెం తాగుతాడు కాబట్టి వాళ్ళిద్దరికైతే షుగర్ వేస్తాను, నేనైతే షుగర్లెస్ తాగుతాను. ఇక ఏంటి గిన్నెలో చేస్తున్నావేంటి టీ అని అంటారేమో. యాక్చువల్లీ మా ఇంట్లో టీ అయితే ఎక్కువ తాగమండి, ఎందుకంటే అలవాటు లేదు, ఎవరికి కూడా అలవాటు లేదు కాబట్టి. ఓన్లీ సండే ఏంటంటే అందరం ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ రోజు ఈవినింగ్ వాళ్ళిద్దరికైతే షుగర్తోనూ నేను షుగర్లెస్తోనూ తాగుతాను. సో మా ఇంట్లో అందుకు టీ గిన్నెలు అయితే ఎక్కువ ఉండవండి. రెగ్యులర్గా టీ పెట్టుకునే వాళ్ళంటే వాళ్ళకు ఒక
2 స్పేర్‌గా ఉంటాయి కాబట్టి పెట్టుకుంటూ ఉంటారు రెగ్యులర్‌గా. మేము ఎక్కువ తాగం కాబట్టి ఇంకా ఇద్దరికి, ముగ్గురికి ఏముందిలే అని చెప్పి నేను గిన్నెలో అయితే కాంచేస్తున్నానండి టీ అయితే. మా పెద్ద బాబు కూడా తక్కువ తాగుతాడు టీ. జస్ట్ ఒక 4 సిప్స్ అంతే అనమాట. ఇక్కడైతే మా చిన్న బాబుకి, పెద్ద బాబుకి ఇద్దరికి కలిపి పాలు కాగబెడుతున్నాను. ఆయన టీ తాగిన ఒక హాఫ్ అన్ అవర్‌కేమో పాలు తాగుతాడనమాట మా పెద్ద బాబు. మా చిన్న బాబు అయితే పాలు తాగుతాడు కాబట్టి ఇద్దరికి కలిపి వాళ్ళకి పాలైతే కాగబెడుతున్నానండి ఇక్కడ. మాకు టీ, పిల్లలకేమో పాలన్నమాట. ఏదో పాలల్లో నీళ్లు పోస్తే అదొక సేవింగు, ఆ తర్వాత ఏదో ఒక ఫార్మాలిటీ లాగా అలా పోస్తామే కానీ ఆల్రెడీ పాలగల వాళ్ళు పాలల్లో నీళ్లు నింపే తీసుకొస్తారండి. మనకి ప్యూర్ మిల్క్ అయితే దొరకదు. దాంట్లో ఖచ్చితంగా కూడాను వాళ్ళు ఆల్రెడీ వాటర్ కలిపి తీసుకొస్తారు. బట్ ఏంటంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పాలలో కొన్ని నీళ్లు కలిపితే. మీరేమంటారు? నిజమా కాదా? మన ఆడవాళ్ళకైతే ఇదే, నాకైతే అలానే అనిపిస్తుందండి. పాలల్లో అది కొంచెం అట్లీస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయినా కలిపితే అదొక హ్యాపీ అనమాట నాకైతే. ఆ విధంగా కలుపుతున్నాను అనమాట. ఇక్కడైతే బయటకు వచ్చానండి. ఆ రోజు ఈవినింగ్ కదా, ఈవినింగ్ 6 ఏమో అయింది, 6:30 అయిందండి. అంతా ఏంటంటే ఉప్పు పట్టిపోయిందండి స్కిన్ మొత్తం. ఎండకి మార్నింగ్ అంతా ఉడికి ఇలా బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను. అమ్మయ్య బాగుంది, కొంచెం గాలి వస్తుంది అని చెప్పి మొత్తం కూడా అలా చూస్తున్నాను. ఇక మా చిన్నాయన అయితే, మా చిన్న బాబు బయట ఆడుకుంటున్నాడండి సైకిల్తో. అంటే ఆయనకి చిన్న సైకిల్ ఉంటుందిలేండి, బుడ్డి సైకిల్. ఆ సైకిల్ వేసుకొని తొక్కుతూ ఉంటాడు ఇంటి ముందరే. ఇంకా ఇక్కడికి వచ్చేసి లోపలికి వస్తే టీ ఇంకొంచెం ఉడకాల్సి ఉందండి. ఈలోపు ఎందుకు ఖాళీగా ఉండాలి చెప్పు అని చెప్పి అంట్లు జోడించేద్దామని అంట్లయితే తీసుకొస్తున్నానండి. నేనైతే అస్సలు ఒక క్షణం కూడా ఊరుకుండానండి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఈవెన్ దోశ కాలుతున్నప్పటికి కూడా వంటగదిని, పోపు దినుసుల డబ్బాల్ని కానీ సర్దేస్తూ ఉంటానండి. ఆ విధంగా అస్సలు కూడా పొయ్యి మీద పెట్టేసి అక్కడే ఉండడం లాంటివి కూడా ఏం జరగదు. అది అయిపోయేలోపు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. కొంచెం టైం సేవ్ అయిపోతుంది కదా అని చెప్పి. మార్నింగ్ తోమేసుకున్నానండి అంట్లు. మార్నింగ్ తోమేసుకున్నవన్నీ కూడా జోడించేస్తున్నాను. అవన్నీ జోడించిన తర్వాత కూడా కొన్నిట్లో అలాగే నీళ్ళు ఉండిపోతాయండి. అవన్నీ ఎత్తి అలానే మనం సర్దేశామనుకోండి గూళ్ళల్లో, అప్పుడు ఏమవుతుంది, లేనిపోని ఇదైపోతుంది, ఇంకొంచెం చెమ్మ పట్టిపోయి అవంతా పేపర్స్ నానిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకనేసి నేను కొన్ని అయితే అంటే డ్రై అయిన వరకే అంట్లు కూడా నేను జోడిస్తానండి. తర్వాత మిగిలినవి అంటే ఇంకా తడిగా ఉన్నవి అలానే వదిలేసి పక్కన పెట్టేస్తాను. అవి కూడా డ్రై అయిపోయాక మిగిలినవి నేను జోడిస్తాను. ఏంటో అంట్లయితే భలే పడతాయండి. అంట్లయితే మాత్రము తోముతున్నా కూడా ఎక్కడి నుంచి వచ్చి పడతాయో ఏంటో కానీ పడుతూ ఉంటాయి. ఇక్కడైతే ఈలోపు టీ అయితే అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. టీ అయితే మా ముగ్గురికి అయితే కలిపేసుకుంటున్నానండి. మా వాడైతే ఎలా పడితే అలా వీడియోలు తీసేస్తున్నాడండి. కెమెరాని ఊపేస్తున్నాడు, దాన్ని తిప్పేస్తున్నాడు. చూడండి ఎలా షేక్ అవుతూ ఉందో. నురుగొచ్చేటట్టుగా తిరగబోసుకొని టీ చేసుకుంటే భలే ఉంటుంది కదండి. ఆ విధంగా చేస్తున్నాను నేను కూడా. మా ముగ్గురికైతే టీ రెడీ చేసేసుకున్నానండి. నేను అప్పటికి సప్పటి తాగలేక ఒక 2 టైమ్స్ ఏమో షుగర్ వేసుకొని తాగానండి. నాకైతే ఇంకా లెవెల్స్ పెరిగిపోయాయి. ఇంకా ఎందుకు వచ్చింది లేరా బాబు అని చెప్పి సప్పటినే తాగుతాను. బట్ అది కూడా తాగబుద్ధి కాదండి అసలు. కానీ ఏంటంటే మా వాళ్ళ కంపెనీ ఇవ్వడం కోసం నేను ఇంకా అలా భరిస్తూ ఉంటాను. నాకు కాఫీ అంటే ఇష్టం అండి, కానీ మా వారికి టీ అంటే ఇష్టము. ఇంకా మా వారికి కోసం నేను టీ చేస్తాను. అది అందుకనమాట, వాళ్ళకి కంపెనీ ఇవ్వడం కోసమే నేను ఆ సప్పటి తాగుతాను, కానీ లేదంటే నేను తాగనండి. మా వాడు చూడండి ఎంత జూమ్ చేస్తున్నాడో చూడండి కెమెరానైతే. బయట కూర్చొని ఆ విధంగా టీ అయితే తాగేస్తున్నాము. ఈ బిజీ వర్కర్స్ ఏంటంటే వారమంతా కూడాను పనిచేసినా కూడాను
ఒక ఆదివారం వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఈ విధంగా టైమ్ స్పెండ్ చేస్తే భలే ఉంటుంది కదండీ! నేనైతే అంతే అనుకుంటానండి. అట్‌లీస్ట్ సండే అయినా కూడాను హ్మ్. ఫ్యామిలీతో కలిసి ఉండాలనేసే అనుకుంటానండి. ఇంకా వీడియో కంటిన్యూషన్ అయితే ఉందండి. వ్లాగ్ కంటిన్యూషన్ అయితే ఉంది. ఆ రోజు నైట్ డిన్నరు మేమేం చేసుకున్నాం, ఏం తిన్నాము అనేదంతా కూడాను నేనైతే షూట్ చేశాను. బట్ వీడియో లెంత్ అయిపోయింది ఇప్పటికే అనేసి ఇప్పటికైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో షూర్‌గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.